తిరుమలలో ఆనంద నిలయ విమానం చుట్టూ ప్రదక్షిణ వీధులలో తిరుగుతూ ఉండేదండి. ఇది ఎంత క్రమశిక్షణతోటో ఉండేది. చక్కగా నడుస్తూ ఉండేది. స్వామివారి పల్లకి ఆగితే ఇది ఆగేది. దీనికి ఏమైందో తెలియదు. ఒక 4 రోజుల క్రితం అకస్మాత్తుగా పక్కన నిలబడిన భక్తుల మీదకెళ్ళి తొండంతో కొట్టింది. అందుకని దీన్ని వెంటనే కొండ దింపేశామండి. దింపేసి ఇక్కడ పెట్టేసి కట్టేశాం. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. వెంకటేశ్వర స్వామి వారి ముందు తిరుమలలో ఆనంద నిలయ విమానం చుట్టూ ప్రదక్షిణ వీధుల్లో తిరుగుతూ ఉండేది. అడవుల్లో పుట్టిన ఎన్ని వేల ఏనుగుల్లో దానికి ఆ భాగ్యం పట్టిందో. దాన్ని తీసుకొచ్చి అలా తిప్పుతూ ఉంటే అందరూ ఆ ఏనుగుని చూస్తూ ఉండేవారు. ఎన్నిసార్లు టీవీల్లో కనపడిందో. అది జీవితంలో ఒకసారే తప్పింది క్రమశిక్షణ. పాపం ఎప్పుడూ బాగానే వెళ్ళేది. ఒకే ఒక్కసారి కట్టు తప్పి పక్కనున్న భక్తుల మీదకి వచ్చి తొండంతో కొట్టింది. దాన్ని కొండ దింపేసి 4 కాళ్ళు ఇనప గొలుసులతో కట్టి అడవిలోకి మళ్ళీ